ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఇంకా 2వ తేదీ కదా, మనం ఇంకా న్యూ ఇయర్ ఆనందంలో నుంచి బహుశా ఇంకా తేరుకొని ఉండం కదా. ఆ నూతన సంవత్సర ఆ సెలబ్రేషన్స్ ఇంకా వైబ్స్ మనలో ఉంటాయి. కనుక మనము ఈ దినం కూడా శుభాకాంక్షలు చెప్పుకుందాం. దాదాపు ఈ వారము ఈ నెలలో ఇంకా ఎవరైనా చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారి న్యూ ఇయర్లో కనిపిస్తే వాళ్ళకు విషెస్ చెప్తూ ఉంటాం, గ్రీటింగ్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని కదా. అలాగే మనం కూడా ఈ దినం కూడా చెప్పుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించి అప్పుడే ఒక రోజు అయిపోయినది 2వ తేదీ. ఎంత రోజులు నిజంగా ఎంత త్వరగా గడిచిపోతున్నాయి కదా. మరి 1వ తారీఖు అంటే సరేలేండి, ఇంకా ఇవాళ నుంచి చూడాలి మరి మన దినాలు ఎంత త్వరగా గడిచిపోతాయో. మరి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి మరొక నూతన సంవత్సరంలోనికి తీసుకొచ్చాడు కదా. ఈ సంవత్సరంలో మనం చాలామందిని చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాము. అంటే నా జీవితం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, నాకు ఎలాంటి మంచి జరుగుతుందో. చాలాసార్లు మనము మంచి కంటే కూడా ఒక్కోసారి కీడుని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు నమ్మదగినవాడు. మనము కష్టాల్లో ఉంటామా, మనకు మంచి జరుగుతుందా, మరి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు దుఃఖాలు కలగవచ్చు. అయితే ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, నూతన సంవత్సరము మనము అంటే చాలా కోరికలు లేకపోతే చాలా హోప్స్ పెట్టుకొని చాలా ఆశలతో మనము ఒకవేళ అడుగు పెట్టి ఉంటే దాని గురించి మనము ఒకవేళ ఏమాత్రం అటు ఇటు అయినా వరి అవుతాం. అలా కాకుండా, ప్రభా నేను అడుగు పెడుతున్నాను, నాకు ముందు నువ్వు నడుస్తున్నావు, నాతో నడుస్తున్నావు, నా ముందు వెనక. మా నాన్నగారు చిన్నప్పుడు మాకు ప్రార్థన నేర్పించేవారు. నా కుడి ఎడమ వెనక ముందు నడుస్తున్న దేవుడవు అని. ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే నిజంగానే చాలా ధైర్యంగా ఉండేది. మన కుడి ఎడమ వెనక ముందు అంటే సరౌండింగ్ అన్నమాట. మనల్ని సరౌండ్ చేసి మన చుట్టూనే ఉంటాడు ఆయన, మనతోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అసలు భయపడవలసిన అవసరం లేదు. ఈ నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టినప్పుడు మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, ప్రభా నన్ను నడిపించు, ప్రభా నీకు తెలుసు నా మార్గం ఏంటో, ఆ మార్గంలో నీవు నడిపించు. ఇవాల్టి వాక్యము 25వ కీర్తన 4-5 వచనంలో, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఈ మాటలు దావీదు రాస్తున్నటువంటి కీర్తన ఇది. మరి దావీదు రాసినటువంటి ఈ మాటలలో ఎంత సత్యం ఉంది. మనము ఆ విధంగా మనం చేయాలి కదా. మన జీవితంలో మనము ఎలాంటిది ఎదుర్కొంటామో మనకు తెలియనప్పుడు మనం తప్పకుండా దేవుని సహాయాన్ని అడగాలి, దేవుణ్ణి మనల్ని నడిపించమని అడగాలి, దారి చూపమని అడగాలి. ఆయన యొక్క జవాబు కొరకు, అంటే ఆయన ఏ మార్గంలో నడిపిస్తాడో దాని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆయన పైన పూర్తిగా ఆధారపడాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాము, మనకు కూడా కొన్ని స్వంత ఆలోచనలు ఉంటాయి కదా. కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా ఆయన ఎదుట పెట్టి, ప్రభా నేను ఇది చేస్తున్నాను, ఇలా చేయబోతున్నాను, తండ్రి మీరు నాకు సహాయం చేయండి, నాకు మార్గం చూపించండి అని అడిగితే ఆయన తప్పకుండా మార్గం చూపిస్తాడు. సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నావికులు అక్కడ ఉండే ప్రయాణికులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి అస్సలు ఇంకేమీ తెలియదు కదా. అస్సలు ఏ విధంగా కూడా వాళ్ళు కనుక్కోలేరు. మామూలుగా మనం ఎక్కడైనా
ఒకవేళ అడవిలో చిక్కుకుపోయినా ఒకవేళ ఏదో ఒక రకంగా బయటపడతామేమో. కానీ మనకు ప్రతి చోట కూడా మార్గం అయితే కనిపిస్తుంది. కానీ మనము నట్ట నడి సముద్రంలో ఉన్నామనుకోండి, మనకు దిక్కులు తెలియవు. ఒకవేళ మబ్బు కమ్మిందనుకోండి, తుఫాను, వర్షము, అయితే మనకేమైనా తెలుస్తుందా దారి? అస్సలు తెలియదు కదా, దిక్కు తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో మరి వాళ్ళు ఏ విధంగా తెలుసుకుంటారంటే, వాళ్ళకు ఒక ఒక వస్తువు ఉంటుంది, ఒక యంత్రం ఉంటుంది, కంపాస్ అనుకుంటాను దాన్ని. మరి దాని ప్రకారంగా దారి చూపిస్తుంది, అది నార్త్ ఏది అని, నార్త్ చూపిస్తుంది చాలా మటుకు. అయితే అలాగే ఆకాశంలో నక్షత్రాలుంటే, నక్షత్రం ఒకటి నార్త్లో ఒక నక్షత్రం ఉంటుంది, చాలా బ్రైట్గా వెలుగుతూ ఉంటుంది, నార్త్ స్టార్ అంటారు దాన్ని. అది చూసినప్పుడు కూడా కనుగొంటారు. ఏదీ లేనప్పుడు ఇంకా వాళ్ళు మరి దిక్కు తెలియని స్థితిలో ఉన్నట్లే ఉంటారు. మరి వారి యొక్క ప్రయాణం ఎలా సాగుతుందో అన్నట్లుగా ఉంటారు. అయితే మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు కూడా మనకు అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం చేయబోయే పనులైనా, మనము ఒక క్రొత్త ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు, మనకు సరైన మార్గం తెలియని పరిస్థితులలో మనం ఉన్నట్లయితే మనము అలాగే అనిపిస్తుంది, మనకు కష్టం అనిపిస్తుంది. ఏం చేయాలి అర్థం కాదు. నేను ఏ మార్గం చూస్ చేసుకోవాలి, నేను ఏ దారిలోనికి వెళ్ళాలి, నా బిజినెస్లో నాకు ఎలా నడుస్తుంది, నేను ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి కొన్ని అర్థం కాని ప్రశ్నలు, అంటే జవాబు లేని ప్రశ్నలు మనల్ని బాధ పెడుతూ కష్టపెడుతూ ఉన్నప్పుడు మనం చేయవలసిందల్లా అదే, దేవుని సన్నిధిలో కూర్చొని, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని అడుగుతూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా సహాయం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే మన ముందు ఏముందో, మనకు ముందు మన లైఫ్లో ఏం జరుగుతుందో మనకు అస్సలు ఏమీ తెలియదు. కానీ మనము ముందుకు సాగాలి, తప్పదు కదా. కనుక మన జీవితంలో మనకు దేవుడు సహాయపడాలని మనం తప్పకుండా అడుగుదాం. ఆయనే మనకు రేవుగా ఉంటాడు, దేవుడే మనకు రేవుగా ఉంటాడు. మరి అలాంటి ఒక గురిని పెట్టుకొని మనము ఆ దేవుని దగ్గరకు చేరుకునేలాగా, ఆయన చూపించే మార్గంలో మనము ప్రయాణించేలాగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంను కోరుతూ మనము ఆయన దగ్గరికి నడుచుకోవాలి, ఆయన దగ్గరికి నడిచి వెళ్ళాలి. మన జీవితంలో మనకు ప్రతి విషయంలో కూడా సహాయం చేసి దారి చూపించమని అడగాలి. ఆయన ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి. నీ పట్ల, నా పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు చాలా ఉత్తమమైనవి, చాలా ఉన్నతమైనవి. మన మార్గముల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా వేరుగా ఉంటాయి. ఆయనవి చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. మనకు తెలియదు, మనకైతే షార్ట్ టైమే, మనకు ఏదైనా మనం ఊహించగలం అంతే. కానీ మనకంటే ముందు ఏం జరుగుతుందో, మన ఎదుట ఏమున్నదో, మన ఎదుట ఎలాంటి సమస్యలు ఉన్నాయో, మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అవన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన దాని ప్రకారం మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే అలాంటి పరిస్థితులలో మనం నడుస్తూ ఉన్నప్పుడు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కొన్ని పోరాటాలు మనం పోరాడవలసి రావచ్చు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, అసలు నన్ను నడిపిస్తున్నాడా, నిజంగా ఇది దేవుని మార్గమేనా అని మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు నమ్మదగినవాడు, ఆయన నన్ను ఖచ్చితంగా సరైన మార్గంలోకే నడిపిస్తాడు. కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా అని మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది, మనము ధైర్యంగా ముందుకు సాగగలుగుతాము. దావీదు ప్రార్థించినట్లు, నీ మార్గంలో నాకు తెలియజేయి ప్రభా,
నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నాకు ఉపదేశం చేయి ప్రభా, నాకు ఇన్స్ట్రక్షన్ దయచేయి ప్రభా, నేను ఎట్లా నడుచుకోవాలో నాకు తెలియజెప్పు ప్రభా అని దేవుని సన్నిధిలో మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన సరైనటువంటి మనకు మార్గం చూపిస్తాడు. ఎందుకంటే ఆయన నీకు రక్షణకర్త అయిన దేవుడు. ఆయన నీకు దారి చూపించేటువంటి ఒక గైడ్గా ఉన్నాడు. కాబట్టి ఆయనను అనుసరించి నడుచుకుందాం. మరి దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నానని దావీదు చెప్పినట్లుగా మనం కూడా కనిపెట్టి ఉండాలి. ఆయన నుంచి జవాబు పొందుకునేలాగా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆ విధంగా కనిపెట్టడానికి కూడా సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఎక్కువ సమయం మనకు కావాలి. ఆ సమయం అంతా కూడా మనము దేవుని సన్నిధిలో గడపగలిగేలాగా దేవుని కృప మనకు అనుగ్రహించమని, దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క జవాబు కొరకు ఎదురు చూసే వాళ్ళలాగా మనం ఉండగలిగేలాగా మనం దేవునిని ప్రార్థించుదాం. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం ఆయన పైన పూర్తిగా ఆధారపడాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఏమని తీర్మానం చేసుకుందామంటే, ప్రభా నీవు నాకు దారి చూపించు, నీవే నాకు మార్గదర్శకుడవు, నీవే నాకు గైడ్గా ఉండు, నీవు నా జీవితానికి నావికుడుగా ఉండు, నీవు నాకు రేవుగా ఉన్నావు, రేవు దగ్గరికి నేను నడిచి రావడానికి నాకు సహాయం చేయి అని ఈ విధంగా మనము ప్రార్థన చేయాలి. ఆయన యొక్క కృప మనల్ని ఆవరించినప్పుడు మనం ఎంతో చక్కగా మనము మన జీవితంలో ముందుకు సాగగలుగుతాము. మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. అదేవిధంగా మనము ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. మరి ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, ఈ దినం తండ్రి మరొక దినంలో, నూతన దినంలో మేమున్నాము. అప్పుడే 2026వ సంవత్సరంలో తండ్రి మేము 2వ దినంలో ఉన్నాము. మా తండ్రి దేవ, నిన్నటి దినాన మేమంతా కూడా ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో చేరి నీ వాక్యమును విని అనేకమైన వాగ్దానాలు పొందుకొని అనేక రకాలుగా తండ్రి మేము ఆశీర్వదించబడ్డాము. తండ్రి సంతోషంగా గడిపాము. అందును బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుంటుండగా తండ్రి మాకు దారి చూపించే దేవుడవు నీవే. మాకు అసలు ఏమీ తెలియదు ప్రభా. మా ముందు ఏమున్నదో, ఏం జరుగుతుందో, ఈ సంవత్సరంలో మేము ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలో, ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో మాకు తెలియదు. కానీ ప్రభా, మీరు మాకు తోడుగా ఉన్నారు. మమ్ములను నడిపించే దేవుడు మీరున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, నీకు అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ప్రభా, నీ సన్నిధిలో మేము ఎక్కువ సమయం గడపడానికి తీర్మానించుకునేలాగా మా హృదయాలను ప్రేరేపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మార్గం చూపే దేవుడవు నాయన, నీకు వందనములు. నీ యొక్క కృపను మాకు అనుగ్రహించి నన్ను పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాము. మా అందరినీ పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాము. మా తండ్రి, నీ యొక్క ఆదరణ మాకు దయచేయమని వేడుకొంచున్నాము. మాకు ఒక మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. నీ యొక్క ఉపదేశంలో మేము గ్రహించుకొనలాగున మా హృదయములను తెరవండి. మా ప్రభా తండ్రి, మా మనోనేత్రములను తెరిచి మీరు వాక్యం ద్వారా మాతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొనేలాగున మా హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నీవే తండ్రి నా కుడి ప్రక్కన నీడగా నిలిచి దేవుడు కనుక మేము నిన్ను నమ్మి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, నీ యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునేలాగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, నీ యొక్క సన్నిధి మాతో ఉంచండి. ఎల్లప్పుడూ మాతో ఉంచి మేము ఎంతో నిశ్చలంగా స్థిరులుగా విశ్వాసంలోనైనా నమ్మకంలోనైనా మా జీవిత పరిస్థితులలోనైనా మా జీవితంలో మేము ఏమి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా చక్కటి స్థిరత్వంతో మేము ఉండగలిగినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యందు భయభక్తులు మేము కలిగి ఉండాలి. అదే మాకు ఎంతో ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలమని గ్రహించి అలాంటి జ్ఞానం పొందుకునేలాగా మేము భయభక్తులతో జీవించుటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు మాకిస్తున్నటువంటి విజయంలో
మేము ఎంతో ఆనందాన్ని పొందుకుంటాం కనుక ఆ విజయం కొరకు మేము నీపైన ఆధారపడి ఎదురు చూస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో ఓపికతో సహనంతో కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము ప్రభా. నీ యొక్క నీకు అధికమైన ప్రాధాన్యతనిస్తూ నీతో ఎక్కువ సమయం గడుపునట్లుగా మా హృదయములను ప్రేరేపించము తండ్రి. ఇదే కాలంన ఈ నూతన దినంలో మీరు మాకు ఇచ్చిన వాత్సల్యమును బట్టి నీకు వందనములు. మా పనులలో మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణాలలో మమ్మల్ని క్షేమంగా నడిపించండి తండ్రి. నీ యొక్క భద్రతను మాకు అనుగ్రహించండి మా ప్రభానైనా. మరి ఉద్యోగస్తులు ఎక్కడ పనిచేస్తున్నా నీకు మహిమకరంగా ఉత్తమమైన పనితీరును ప్రదర్శించలాగిన సహాయం చేయండి మా ప్రభా. మరి విద్యార్థులను దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా మంచి జ్ఞానంతో వాళ్ళని నింపండి. ముఖ్యంగా ప్రస్తుతం వారు మరి ఎగ్జామ్స్ టైంలో ఉన్నారు. వారందరినీ కూడా మీ కాపుదల్లో మంచి జ్ఞానంతో నింపి చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి ప్రభానైనా. ఎవరికి ఎలాంటి కొదవలున్నా కొదవలు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు కొదవలు తీర్చగలిగిన దేవుడు మా తండ్రి దేవా. మరి అప్పుల సమస్య నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మరి ఉద్యోగాలు లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి మా ప్రభానైనా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా. కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించి ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబంగా నిలిచినట్లుగా స్థిరముగా ఉండినట్లుగా మరి ప్రభా ఎలాంటి మనస్పర్ధలు కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. వృద్ధులను చిన్నారులను దీవించి వారిని నీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా నాయన. నీ దయ ప్రతి ఒక్కరిపైన ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరెవరైతే హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా స్వస్థపరచండి తండ్రి. ఈ దినం సర్జరీలో గుండా వెళ్తున్న వారికి కావాల్సిన ధైర్యం ఇచ్చి శక్తిని బలం ఇచ్చి చక్కగా ఆ సర్జరీ గుండా బయటికి రావడానికి సహాయం చేయండి. ఎంతోమంది డయాలసిస్లో గుండా కీమోథెరపీలో గుండా వెళ్తున్నారు ప్రభా. వారికి అందరికీ కావాల్సిన ఓపికను మరి శక్తిని బలమును అనుగ్రహించండి తండ్రి. ఎంతో కష్టతరమైనటువంటి ఆ ట్రీట్మెంట్ అంతా ప్రభా ఎంతో బాధాకరమైన ప్రభా. వాటి యొక్క అవసరత రాకుండా కాపాడిన వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఇంకా అనేక రకాల సమస్యలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరైతే కష్టపడుతున్నారో వారిని అందరినీ కూడా స్వస్థపరిచి సంపూర్ణమైన సంతోషము సమాధానము ప్రతి ఒక్కరిలో అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఉద్యోగ జీవితాలలో కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి వారికి సహాయం చేసి ఆ పరిస్థితులన్నీ మార్చండి తండ్రి. మా ప్రభా తండ్రి సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం. సామరస్యం కలగజేయం తండ్రి. ఎంతోమంది అనాథలుగా ఉన్నటువంటి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు కష్టపడుతూ ఉన్నారు నాయన. వారికి అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది నాయన మరి అనేక సమస్యలు, అన్యాయాలకు గురైనటువంటి సమస్యలు, అక్రమాలకు గురైనటువంటి సమస్యలు, ఇంకా ఇతర సమస్యలు అనేకము వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వారికి అందరికీ నాయన మీరు న్యాయం జరిగించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎక్కడనైనా మరి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగించండి మా ప్రభు. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు నాయన. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. తండ్రి దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఎవరు కూడా నాయన మరి అలాంటి పరిస్థితుల్లో లేకుండా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా మీరు వారి హృదయములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యసనములకు గురైన వారికి యేసునామములో విడుదల కలుగునుగాక. మా తండ్రి దేవ, సేవకులను ఆశ్రయించండి. వారి యొక్క సేవ అంతా కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి
సంపూర్ణ సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.